వెల్కమ్ టు అభినవ్ భారత్. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ కవర్ ప్రాజెక్టును ఉగాది నుంచి అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పండుగలోపు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు త్రికరణ శుద్ధిగా పాలు పంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై అటవీ పర్యావరణ శాఖలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50% పచ్చదనం నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30% పచ్చదనం ఉండగా వచ్చే 4 ఏళ్లలో దీనిని 37% పెంచాల్సి ఉందని, ఇందుకోసం 9 లక్షల హెక్టార్ల మొక్కలు నాటాలని వివరించారు. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పవన్ సూచించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని, తీర ప్రాంతాల్లో ఉప్పు నీటిని, పెనుగాలులను తట్టుకునే స్థానిక జాతుల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూడా సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే పండ్ల మొక్కలు, కాలువగట్టు వెంబడి మొక్కలు నాటేలా ప్రణాళికలను రూపొందించాలని కోరారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, బడ్జెట్ కేటాయింపులపై ఆయనతో చర్చిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఫిబ్రవరి 5న జరిగే తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు మరియు ఒక పక్క రాజకీయ విశ్లేషకులు సవాళ్లు, ఆరోపణలు చేస్తున్నారు. గతంలో 2014-19 సమయంలో టీడీపీ ప్రభుత్వం వనం మనం అనేటువంటి పథకం మరియు గత ప్రభుత్వం వైసీపీ జగనన్న పచ్చతోరణం వంటి పథకాల కింద కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెబుతున్నా వాటిలో ఎన్ని బతుకున్నాయనేది పెద్ద ప్రశ్న. నీటి సరఫరా, రక్షణ లేకపోవడం వల్ల చాలా మొక్కలు ఎండిపోతున్నాయి. మనం చూస్తూనే ఉంటాం. ప్రభుత్వాలు ఈ పథకాలను ఒకరోజు ఆడంబరంగా అమలు చేస్తున్నాయి. దాని తర్వాత అవి ఎలా ఎదుగుతున్నాయా లేదా అనేటువంటి పైన అధికారులు కానీ ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయా లేదా అనేది రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇతర సంక్షేమ పథకాలకు నిధులు కొరతగా ఉన్న సమయంలో దీనికి బడ్జెట్ ఎలా కేటాయిస్తారనేది చర్చనీయాంశమైంది. ప్రతి ప్రభుత్వం పచ్చదనం పేరుతో కొత్త పేర్లతో రీప్యాకేజింగ్ పథకాలను ప్రవేశపెడుతుందని, ఇది కేవలం రాజకీయ ప్రచారం కోసమే తప్ప ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం కూడా పచ్చదనాన్ని 23% నుండి 33% పెంచుతానని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 50% అంటుంది. పచ్చదనం శాతం పెరగడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్ళు పడుతుందని, కానీ కేవలం 4 ఏళ్లలో 7% పెంచడం అసాధ్యమని కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి పథకం పేరు మారుతుంది తప్ప గతంలో నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టడం లేదని పర్యావరణవేత్తలు విమర్శిస్తుంటారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో నాటిన మొక్కల సంఖ్య ఎక్కువగా ఉన్నా అవి చెట్లుగా మారిన శాతం తక్కువగా ఉంటుందని కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో ఇది బీజేపీతో అలయన్స్ అయింది. అయితే కేంద్రంలో చూసుకుంటే ఒక పక్క బీజేపీ ప్రభుత్వం అదానికి మైనింగ్కు విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇస్తుంది. అయితే మనం దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో చూస్తే, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో చూస్తే మైనింగ్ జరుగుతూ అనేక చెట్లను కొట్టివేస్తూ ఉన్నారు. ఒక పక్క బీజేపీ కేంద్రంలో అలా చేస్తుంది. అయితే కూటమిలో భాగంగానే ఇక్కడ కూడా బీజేపీ ఉంది. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం మొక్కలు పెంచడానికి అడుగులు వేస్తుంది. అయితే దీనిపైన కూడా రాజకీయ విశ్లేషకులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బీజేపీతో అలయన్స్ అయి ఉన్నారు. ఒక పక్క బీజేపీ అక్కడ చెట్లు నరకడానికి అదాని పర్మిషన్స్ ఇస్తుంది. అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ పెంచడానిపై అనేక మంది అయితే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏ ప్రాజెక్టుకైనా కాగితాల మీద ప్రణాళికల కంటే క్షేత్రస్థాయిలో ఎంత శాతం మొక్కలు బతికి పెద్దవయ్యాయనే దానిపై దాని విజయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 50% గ్రీన్ కవర్ అనే కొత్త లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇందులో పాత తప్పులు జరగకుండా జియో ట్యాగింగ్ వంటి సాంకేతికతను వాడుతున్నారని ప్రభుత్వాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ.